ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ భగవత్యై నమః. శ్రీమద్దేవి భాగవతము 11వ స్కందము 21, 22 అధ్యాయాలు. మొత్తము 11వ స్కందములోని 12వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. నారాయణుడు నారదునితోటి బలి వైశ్వదేవ విధానాన్ని చెప్పటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము. నారాయణుడు చెప్తున్నాడు, భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు, బ్రాహ్మణోత్తమ, ఇప్పుడు బలి వైశ్వదేవ విధానమును చెప్తాను వినుము. ఈ పురస్చరణ ప్రసంగమునందు నాకు ఈ విషయము స్మరణకు వచ్చింది. దేవయజ్ఞమును, బ్రహ్మయజ్ఞమును, భూతయజ్ఞమును, పితృయజ్ఞమును, 5వ మనుష్య యజ్ఞమునే వైశ్వదేవ యజ్ఞముగా చెప్తారు. గృహస్థుని ఇంటి యందు పొయ్యి, తిరుగలి, చీపురు, రోకలి, జలస్థానముల ద్వారా అనగా భోజనము సిద్ధము చేయడానికి అగ్నిని రగుల్కొల్పుట వలన, పిండి మొదలగునవి విసురుట వలన, ఊడ్చుట వలన, ధాన్యాదులను దంచుట వలన, జలముతో నిండిన కుండలను ఉంచుట వలన క్రిములు నశిస్తాయి. అందుచేత నిత్యము పంచపాపములు మనిషి ద్వారా జరుగుతుంటాయి. ఈ పాపములను నశింపచెయ్యడానికి ఈ యజ్ఞము ఎంతో అవసరము. పొయ్యి, లోహపు పాత్రలు, భూమి, మట్టి పాత్రలు, కుండము లేక వేదిక మీద బలివైశ్వ దేవమును చెయ్యరాదు. అగ్నిని రగుల్చుకోవడానికి చేతిలో చాటతో లేక వస్త్రముతో కానీ వీచుట అనుచితము. నోటితో ఊది అగ్నిని రగుల్కొల్పాలి. ఎందుకంటే నోటి నుండి అగ్ని ప్రకటితమవుతుంది. బట్ట ద్వారా గాలిని సృష్టించినచో రోగములు, చాటతో ధననాశనము, చేతితో వీచినచో మృత్యువు కలుగుతాయి. నోటితో అగ్నిని రగుల్కొల్పిన అది కార్యసిద్ధికి సాధకమవుతుంది. పండ్లు, నెయ్యి, పెరుగు, కందమూలములు, శాకములు మొదలగు వాటితో బలివైశ్వ దేవమును చెయ్యాలి. ఈ వస్తువులు లభించకపోతే కట్టెలు, కందమూలములు లేక గడ్డిపోసలు మొదలుగా కల ఏ వస్తువు చేతనైనా దీనిని చెయ్యవచ్చు. నెయ్యితో తడిపిన హవ్యమును హవనము చెయ్యాలి. నూనె, నెయ్యితో కలిసిన వస్తువు హవనమునందు నిషేధించబడినది. నెయ్యి లేకపోతే పెరుగు, పాలతో కలిపిన ఏ వస్తువునైనా ఉపయోగించవచ్చు. కానీ ఇవి కూడా లేకపోతే నీటితో తడిపిన వస్తువును కూడా హవనమునందు ఉపయోగించవచ్చు. ఎండిపోయిన, పాచిపోయిన అన్నముతో హవనము చేసినచో వాడు కుష్టువాడవుతాడు. ఎంగిలి అన్నమును హోమమునందు ఉపయోగించిన శత్రువుల అధీనుడవుతాడు. ఎండినది ఉపయోగించిన దరిద్రుడవుతాడు. క్షార వస్తువును హవనము చేసినచో నరకమునకు వెళతాడు. కొన్ని బూడిదతో కలిపిన అగ్నికణములను అగ్ని నుండి వేరు చేసి ఉత్తర దిశయందు విసిరివెయ్యాలి. దాని తరువాత క్షారాదులతో కలువని వస్తువులతో హోమము చెయ్యాలి. బలి వైశ్వదేవమును చెయ్యకుండా భోజనము చేసిన ద్విజుని బుద్ధి అపహతమవుతుంది. అట్టి మూర్ఘుడు కాలసూత్రమును నరకమందు పడిపోతాడు. ఫలమూలములు లేక ఆకులు మొదలైన భోజనములు లభించిన వస్తువుతోనే సంకల్పము చేసి అగ్నియందు హవనము చెయ్యాలి. వైశ్వదేవము చేయుటకు ముందే భిక్షార్థి ఎవరైనా వచ్చినచో వైశ్వదేవము కోసము కొంత సామాగ్రిని వేరుగా ఉంచుకోవాలి. మిగిలిన అన్నము నుండి కొంత భిక్షువునకిచ్చి పంపాలి. దాని వలన మొదట వైశ్వదేవమును చేయని దాని వలన కలిగే దోషమును భిక్షుకుడు శాంతపరుస్తుంది. కానీ భిక్షుకునకు అవమానము కలిగితే దాని వలన కలుగు దోషమును వైశ్వదేవుడు తొలగించటానికి సమర్థుడు కాడు. సన్యాసి, బ్రహ్మచారి సిద్ధము చేసిన అన్నమునకు వీరిద్దరూ కూడా యజమానులుగా భావించబడతారు. అందువలన వీరికి పెట్టకుండా భోజనము చేసినచో అట్టివాడు చాంద్రాయణ వ్రతము తప్పకుండా చెయ్యాలి. బలి వైశ్వదేవమును చేసిన తరువాత గోగ్రాసమును బయటకు తీయాలి. దేవర్షుల ద్వారా సుపూజితుడవగు నారద, గోగ్రాస విధానము చెప్తాను వినుము. సురభి, నీవు వైష్ణవ మాతవు.
నీ పేరు సురభి. నీవు సదా వైకుంఠమున విరాజమానవై ఉంటావు. నాచే ఇవ్వబడు ఈ గోగ్రాసమును స్వీకరింపుము. గోభ్యే నమః అని పలికి గోవును పూజించి గ్రాసమును సమర్పించాలి. గోగ్రాస ప్రధానము చేత గోమాత సురభి పరమ ప్రసన్నురాలవుతుంది. దీని తరువాత గోదోహన సమయము వరకు ఇంటి ప్రాంగణమునందు నిలిచి అతిథుల కోసము నిరీక్షించాలి. అతిథి నిరాశ చెంది ఇంటికి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అతడు తన పాపమును గృహయజమాని కొసగి తన పుణ్యమును తీసుకొని వెళతాడు. తల్లిదండ్రులు, గురువు, సోదరుడు, ప్రజలు, సేవకులు, తన ఆశ్రమమునందున్న వ్యక్తి, అతిథి, అభాగ్యులు, అగ్ని ఇవి పోష్యములని చెప్పబడతాయి. ఈ విధముగా జ్ఞాన సంపన్నుడై మోహవశమున గృహస్థాశ్రమ ధర్మములను నిర్వహించని వానికి ఇహపరలోకములుండవు. ధనవంతుడైన ద్విజుడు ధర్మపూర్వకముగా సోమయజ్ఞము చేసి పొందే ఫలితమును ఒక నిరుపేద బ్రాహ్మణునకు చక్కగా పంచమహాయజ్ఞమును చేసి పొందుతాడు. మునివర్య, ఇప్పుడు ప్రాణాగ్నిహోత్ర ప్రకరణమును చెప్తాను వినుము. దీనిని ఎరిగిన ప్రాణి జనన మరణ జరా మొదలగు రోగముల నుండి ముక్తుడవుతాడు. ఈ విధానమును అనుసరించుచు భోజనము చేయు పురుషుడు 3 రుణముల నుండి ముక్తుడవుతాడు. అతడు తన 21 తరముల వారికి నరకముల నుండి ముక్తులను చేస్తాడు. సకల యజ్ఞముల ఫలము అతనికి సులభమవుతుంది. అతడెక్కడికైనను వచ్చిపోవటానికి స్వతంత్రుడవుతాడు. హృదయ కమలమును అరినిగా, మనస్సును మందనకర్రగా, వాయువును త్రాడుగా భావించాలి. మంథనము చేయునప్పుడు అగ్ని ప్రకటితమవుతుంది. నేత్రము అధ్వర్రుడై యజ్ఞము చేస్తుంటాడు అని భావన చేసుకోవాలి. తర్జనిని మధ్యమ అంగుష్టముతో ప్రాణరూప అగ్నియందు ఆహుతి చెయ్యాలి. మధ్యమ అనామిక అంగుష్టములను అపానము కోసము, చిటికెన వ్రేలు అనామిక అంగుష్టములతో వ్యానము కోసము, కనిష్ఠిక తర్జని అంగుష్టములతో ఉదానము కోసము, సకల వ్రేళ్లతో అన్నమును తీసుకొని సమాన సంజ్ఞకములను ప్రాణాగ్ని కోసము ఆహుతులను సమర్పించాలి. ఈ నామమంత్రముల మొదట ఓంను, చివర స్వాహ శబ్దమును ఉచ్చరించాలి. అనగా ఓం ప్రాణాయ స్వాహ ఇట్లు పలకాలి. ముఖమునందు అహవనీయాగ్ని, హృదయమునందు గార్గ్యపత్ర్యాగ్ని, నాభియందు దక్షిణాగ్ని, నిమ్న భాగమునందు సభ్య, అవసధమను పేర్లు గల అగ్నులు వింధ్యమానములై ఉన్నట్లు చింతన చెయ్యాలి. వాణి ప్రాణ ఉద్గాత అవుతుంది. చక్షువులు అధర్వులవుతాయి. మనస్సు బ్రహ్మ అవుతుంది. స్తోత్రములు అగ్నిద్ర స్థానములు నుంటాయి. అహంకారము యజ్ఞమునకు సంబంధించిన పశువగుతుంది. ప్రణవము పాలుగా చెప్పబడతాయి. బుద్ధి పత్ని అని ఆమెకు అధీనుడైన గృహస్థు పురుషకార్యమును నిర్వహిస్తాడు. వక్షస్థలము వేదిక అవుతుంది. రోమములు దర్భలవుతాయి. 2 హస్తములు సృక్కు స్రవములవుతాయి. ఓం ప్రాణాయ స్వాహ ఈ మంత్రమునకు సువర్ణములాగా కాంతిమంతుడగు క్షుదాగ్ని అను పేరు గలవాడు ఋషి అవుతాడు. దేవత సూర్యుడు. గాయత్రి దీనికి ఛందస్సుగా చెప్పబడినది. ఓం ప్రాణాయ స్వాహ ఈ మంత్రమునకు చివర ఈ హవిష్యము మహానుభావుడగు సూర్యుని కొరకు ఉన్నది, నా కొరకు కాదు అనగా ఇది మాదిత్య దేవాయ నమః. అపాన మంత్రమునకు ఆవుపాల రంగు శ్రాద్ధాగ్ని ఋషి, సోముడు దేవత, ఉచ్చుక్షు చందము. ఓం అపానాయ స్వాహ ఇదం సోమాయ నమః ఇట్లు మంత్రమును ఉచ్చరించాలి. వ్యాన మంత్రము కమల సదృశ్యమై అఖ్యాతుడగు పేరుగల ఋషి, అగ్ని ఛందస్సు అనుష్టప్ అని చెప్పబడింది. ఓం వ్యానాయ స్వాహ అని పలికి చివర ఇదం అగ్నయే న మమ దీనిని కూడా ఉచ్చరించుట అవసరము. ఉదాన మంత్రమునకు ఆరుద్ర పురుగు రంగు అగ్ని ఋషి,
వాయువు దేవత, ఛందస్సు బృహతి. ఓం ఉదానాయ స్వాహ, ఇదం వాయవే న మమ. ఇట్లు ద్విజుడు పఠించాలి. సమాన వాయుమంత్రమునకు రంగు మెరుపు. ఋషి అగ్ని, దేవత పర్జన్యుడు, ఛందస్సు పంక్తి. పూర్వములాగా ఓం సమానాయ స్వాహ, ఇదం పర్జన్యాయ న మమ ఈ మంత్రమును ఉచ్చరించాలి. తరువాత 6వ ఆహుతి ఇవ్వాలి. ఓం పరమాత్మనే స్వాహ అను మంత్రమునకు వైశ్వానరమను పేరు గల అగ్ని ఋషి, ఛందస్సు గాయత్రి. దీనికి దేవత ఆత్మ. ఈ మంత్రమునకు స్వాహాంత ఉచ్చారణ మొనరించు విధానము ఉన్నది. ఓం పరమాత్మనే స్వాహ, ఇదం ఆత్మనే న మమ. ఇట్లు ప్రాణాగ్నిహోత్రమును చెయ్యబడుతుంది. ఈ విధానమును తెలుసుకొని చేసిన తరువాత పురుషునకు బ్రహ్మభావమును పొందుతాడు. ఈ విధముగా ప్రాణాగ్నిహోత్ర విద్యను నీకు సంక్షిప్తముగా వివరించాను అని నారాయణుడు నారదునితో చెప్పాడు. అధ్యాయము 21, 22 సమాప్తము. 23వ అధ్యాయము గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.